అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం వర్ణమాలలో రకాలు నేర్చుకున్నాము. అచ్చుల్ని 2 రకాలుగా అంటారని, హ్రస్వాలు, దీర్ఘాలు, అలాగే హల్లుల్ని 5 రకాలు అంటారని, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, అనునాసికాలు, అంతస్తాలు, ఊష్మాలు అని. వాటిని ఎందుకు అలా అంటారు, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చినాయి, ఇలాంటి విషయాలన్నీ నిన్నటి వీడియోలో నేర్చుకున్నాం. సో మన వర్ణమాలలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు మనం వర్ణమాల తర్వాత నేర్చుకునేది గుడింతపు గుర్తులండి. గుడింతపు గుర్తులు ఎందుకు నేర్చుకోవాలి మనం? ఏంటి ప్రయోజనం గుడింతపు గుర్తులు నేర్చుకోవటం వల్ల అంటే చాలా ప్రయోజనం ఉందండి. మనం ఏదైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ, లేదా ఒక వాక్యాన్ని రాసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ ఆ వాక్యంలో గుడింతపు గుర్తులు అనేవి చాలా అవసరం ఉంటాయి. ఆ గుడింతపు గుర్తులు అనేవి లేకపోతే పూర్తిగా ఆ వాక్యానికి అర్థమే మారిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడిదాకా ఎందుకండి, ఇప్పుడు ఇక్కడే చూడండి, గుణింతపు గుర్తులు, గుణింతపు. ఇక్కడ నేను కొమ్ము తీసేసాను అనుకోండి, అదేమైద్ది గణింతపు. సో రాంగ్ అయిపోద్ది. అక్కడ కొమ్ము ఉంటేనే మనకి అక్కడ మీనింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, గుణింతపు. సో మనం మనం రాసే పదాలకి సరైన అర్థం రావడానికి మనం గుడింతాలు వాడటం జరుగుతుంది. అయితే ఈ గుడింతాలు రాయడానికి అవసరమైన ఈ గుర్తులు మొత్తం కూడా ఇవి చూడండి: తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, వృత్తం దీర్ఘం, ఏత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవన్నీ కూడా మనకి అచ్చుల నుంచి వచ్చేయనండి. అచ్చుల నుంచి మనం ఈ గుర్తులు మొత్తాన్ని కూడా తీసుకొస్తాము. అలా ఎలా అంటే ఫస్ట్ చూడండి, ఆ అంటే ఆ, దాంట్లో మనం ఎలాంటి దీర్ఘాలు ఏమి తీయం. ఆతో మనం తలకట్టు రాస్తాం. అక్కడ ఏం వినపడుతుంది మనకి? దీర్ఘం వినపడుతుంది. సో ఆతో దీర్ఘం. ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. కొమ్ము, కొమ్ము దీర్ఘం. రుత్నం, రుత్న దీర్ఘం. ఏత్వం, ఏత్వ దీర్ఘం. ఐత్వం. ఓత్వం, ఓత్వ దీర్ఘం. ఔత్వం. సున్నా, విసర్గ. సో ఇలా మనం గుడింతపు గుర్తుల్ని రాయడం జరుగుతుంది. అచ్చుల్ని ఆధారంగా చేసుకొని మనం ఈ గుడింతపు గుర్తులన్నింటినీ కూడా రాయడం జరుగుతుంది. తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుత్న దీర్ఘం, ఏత్వ దీర్ఘం, ఐత్వం, ఓత్వ దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవి గుడింతపు గుర్తులండి. సో మీ అందరికీ అర్థమైనవి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడింతపు గుర్తులతో మనం కార్తికేయతో ఒక వీడియో చేపిద్దాం. ఆ వీడియోని చూద్దురు నెక్స్ట్ వీడియోలో.